పాపిరెడ్డిపల్లి సంఘటన గురించి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రకాష్ రెడ్డి ఆయన రాజకీయ లబ్ధి కోసం కురవ కులాన్ని అడ్డం పెట్టుకొని కురవ కులస్తులతో చాలా మాట్లాడడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో లాయర్ నాగన్న గారు మాట్లాడడం చాలా బాధాకరం. ఆయన లా చదివి ఆయన పదద్వారానికి ఆయన మాటలకి చాలా వ్యత్యాసంగా ఉంది. అదేవిధంగా ఒక ఎస్ఐ పైన వరా తీరా అనడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎస్ఐ ఏనాడు కూడా మీరు కూడా ఎస్ఐది కూడా చదవండి, ప్రెస్ మీట్ ఈయన చూడండి. ఎస్ఐ కూడా ఎక్కడో మాట పొరపాటు లేకుండా మాట్లాడడం జరిగింది. కానీ ఈ లాయర్ నాగన్న చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది. మరి ఆయన లా చదివినాడా లేకుంటే ఏమన్నా లా కాలేజీలో ఏమన్నా ఇంతమంది మాజీ దాంట్లో పనిచేస్తూ అన్న గన్నులు పెట్టి ఏమన్నా సర్టిఫికేట్ తెచ్చుకుని మాట్లాడాడా అనే కొద్దిగా మాకు చాలా ఆలోచించవస్తుంది. చూడండి, లాయర్ నాగన్న గారు ఈరోజు ప్రకాష్ రెడ్డి మన కురుకులాన్ని అడ్డం పెట్టుకొని అతను రాజకీయ లబ్ధి కోసం మనం పెడుతున్నారు. మీ గురించి మేము మాట్లాడగలమంటే డిబేట్ పెట్టుకుందాం. నీ చరిత్ర ఏందో, పరిటాల చరిత్ర ఏమో ఒక్కరోజు మాట్లాడుకుందాం ఏదంటారా. ఎందుకంటే మన 10 మందిలో ఈరోజు నేను కూడా మాట్లాడగలను. చెరువులో పెట్టి తీస్తే నేను చాలా తిట్టగలము, మాట్లాడగలము. కానీ ఎవరు లాస్ట్ కులం దెబ్బ పట్టిపోతుంది. ఎవరు ఇష్టం వాళ్ళే ఎవరు పార్టీలో ఉండొచ్చు. కులస్తుల నుంచి బట్టి కుటుంబ కులస్తులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, బీజేపీ ఉన్నారు. ఎదగండి తప్పు లేదు. కానీ కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి లాయర్ నాగన్నకి మేము చెప్తున్నాం ఒకటి, నువ్వు పెద్దవానివి, ఎలా విద్యావంతువి, మరి నీ విద్య ఒరిజినల్ చదివినావు. అప్పుడు ఏమన్నా నక్సలైట్లో ఉండి నువ్వు గన్నులు పెట్టి సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు ఈరోజు లా చేసినావు. కానీ అది మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మేము కూడా మాట్లాడగలము. నీ చేతనైతే నీ చరిత్ర ఏమిటో మేము డైరెక్ట్ చెప్పగలము, ప్రింట్ చెప్పగలము. కానీ దయచేసి కురవ కులాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడదండి. పరిటాల కుటుంబంలో ఆ రోజు పరిటాల నీకు తెలుసు, నీకంటే మేము చిన్నవాళ్ళమే. పరిటాల రవీంద్ర అనే వ్యక్తి లేకుంటే ఈరోజు అనంతపురం జిల్లాలో రామగిరిపేటలో కానీ ఎక్కడే కానీ గుర్లు పోయేటువంటి కాదు. ఎందుకంటే అది కుర్ర మేము కాదు, మా పెద్దలు చెప్తారు. మేము చెప్పాల్సిన పని రవి చరిత్ర. మా పెద్దలు, మా తాతగారు అయ్యా పరిటాల రవి వాళ్ళు ఉన్న వాళ్ళని ఈరోజు మేము అయ్యను స్వచ్ఛంగా ఎదుగుతాం. లేకుంటే భయబాంధులు గురులై వాళ్ళకి వీళ్ళకి పొట్టేలు పట్టేసి భూస్వాములు పెద్దమ్మదారుల వ్యవస్థలో నలిగిపోయినామని చెప్పేసి మా పెద్దలు ఆ రోజు చెప్తున్నారు. కానీ అలాంటి కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది బీసీలో కుర్ర కులస్తులు రాజకీయ చైతన్యవంతులుగా ఉన్నామంటే అది పరిటాల రవి కుటుంబం వల్లనని చెప్పేసి చెప్తున్నాము. ప్రకాష్ రెడ్డి గారు, మీరు మీ పార్టీలో మీ అధికారంలో ఉన్నప్పుడు కుర్ర కులస్తులు ఇలాగ వాడుకున్నారు, వాళ్ళు ఎలాంటి రాజకీయవంతులు చేశారు మీ రోజు అవన్నీ కూడా మేము చెప్పగలము. సమయం వస్తుంది. దయచేసి కుర్ర కులాన్ని మాత్రము రాజకీయంగా వాడుకోవద్దని చెప్పేసి కుర్ర కులస్తులు కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రకాష్ రెడ్డి గారికి తెలియజేయడం అయింది.